డిజిన్ఫ్లేషను, డిఫ్లేషను ఈ రెండిటికి మధ్య తేడా ఏంటిది? డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంది అంటే, ధరలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ధరలు తగ్గితే దానిని డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. దీనిలో ధరలు తగ్గేటప్పుడు ఉత్పత్తి కానీ ఉపాధి స్థాయిలు ఏమాత్రం తగ్గవు. ఉత్పత్తి ఉపాధి స్థాయిలు తగ్గకపోతే నిరుద్యోగిత మీద ఎలాంటి ప్రభావం చూపకుండా ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం గనక తగ్గిస్తే దానిని డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. కానీ డిఫ్లేషన్ అంటే ఏంది? డిఫ్లేషన్ అంటే తెలుగులో ప్రతి ద్రవ్యోల్బణం. ఇది ద్రవ్యోల్బణానికి కంప్లీట్గా వ్యతిరేకమైన స్థితి అన్నమాట. సో ధరలు తగ్గుతూ ఉండే పరిస్థితి లేదా ద్రవ్యం విలువ పెరుగుతూ ఉండే పరిస్థితిని డిఫ్లేషన్ అంటారు. ధరలన్నా తగ్గాలి లేదా ద్రవ్యం విలువ పెరుగుతూ ఉండాలన్నమాట. సో సమిష్టి డిమాండ్ కొరత వలన ఇది ఏర్పడుతుంది. ఈ కాలంలో ఏం జరిగిద్దాయా అంటే నిరుద్యోగం పెరుగుతుంది. సో ద్రవ్య విలువ పెరుగుట అనగా వస్తు ధరల తగ్గుతాయి లేదా ధరల స్థాయి తగ్గుట అనగా ద్రవ్యం విలువ పెరుగుతుంది. దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం అని ఆర్థికవేత్త క్రౌదర్ నిర్వచించాడు.